అంటే చవకబారు మాటలు కాస్త బూస్ట్ ఇచ్చాయి. నేను జనసేన పార్టీ సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను. చాలా రకాలైన పోస్టులు వస్తున్నాయి. నీకు ఎంత అహంకారమా, నువ్వు ఏంటది కోడి కత్తికి ఎక్కువ గొడ్డలి పోటుకు తక్కువ అని చెప్పి కొంతమంది ఈ టైప్ ఆఫ్ విమర్శలన్నీ. కొంతమంది అయితే చింత చచ్చినా పులుపు చావలేదు, ఎందుకు నీకు జగన్ ఇంత అహంకారం అనేసి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అంటే ఆయన అబ్జర్వ్ చేసిన పొలిటికల్ పండితులు కూడా చెప్తోంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే ఉండలేడు, ఆ సీఎం సీట్లో కూర్చోలేకపోతే ఉండలేడు, ఎవరైనా నాయకులు ఎదుగుతుంటే చూడలేడు, ఎస్పెషల్లీ ప్రత్యర్థులు ఎదుగుతుంటే చూడలేడు అని చెప్పి. మరి పవన్ కళ్యాణ్ గారిని 2019లో 2 చోట్ల ఓడించామని చెప్పి 5 ఏళ్ల పాటు దాన్ని ప్రచారం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన గెలిచారు. అలా అప్పుడు విమర్శలు చేసింది చాలామంది, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, ఇంకా గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఆల్రెడీ అడిగాను మిమ్మల్ని, మీరు సమాధానం చెప్పారు. మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముద్రగడ గారు అమ్మాయి ఏం మాట్లాడతారా అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి, ఆయన వ్యక్తిత్వం, ఆయన శైలి ఎలా ఉంటుంది? ఎందుకు అంటే డైరెక్ట్గా మీరు బాధితురాలు జగన్ కుట్రలకు. మీ తండ్రి గారిని వశపరుచుకుని మాయమాటలు చెప్పి పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్మించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నది మీ మాటే. గతంలో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. ఏంటి ఈ అంటే రాజకీయాలు అనేది కూడా చాలా ప్రొఫెషనల్గా ఉండాలి ఏదైనా, అంతేగాని కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉండకూడదు కదా, ఏమంటారు? అదే కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు. రాజకీయం అంటే రాజకీయంగా చేయాలి, పర్సనల్ గా వెళ్ళకూడదు. ఎవరి లైఫ్ లో కూడా ఎవరు పర్సనల్ గా వెళ్ళకూడదు. ఆయన అదే టార్గెట్ చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పర్సనల్ గానే టార్గెట్ చేస్తారు ఎప్పుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక పర్సనల్ గా టార్గెట్ చేసి అందరితో బూతులు తిట్టించడం అన్నదే జగన్ గారి టార్గెట్. ఇది ఆవిర్భావ సభ కాదండి, మా విజయోత్సవ సభగా నేను పేర్కొంటున్నాను. విజయోత్సవ సభ, నిజంగా విజయోత్సవ సభ. ఖచ్చితంగా 10 సంవత్సరాలు కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ నేను ఇంకొకటి కూడా అన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట, ఇంకో మాట కూడా ఉంది, ఒకసారి మళ్ళీ ప్లే చేయండి జగన్ బయట పూర్తిగా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆ మనిషి కార్పొరేటర్. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. జీవిత కాలంలో ఇప్పుడు ఒక్కసారి 7 ఎమ్మెల్యే అంటే చాలా తక్కువగా. ఫస్ట్ టైం ఎమ్మెల్యేకే 11 సీట్లతో కూర్చోబెట్టారండి. నెక్స్ట్ టైం ఏం జరుగుద్దో అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. పక్కన ఒకటి కూడా ఉండకపోవచ్చు. ఓకే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితేనే జగన్ ని అదపాతాడానికి తొక్కేసి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు?